ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు కాలం వెనక్కి వెళ్తే బాగుండనిపిస్తుంది. ఇప్పుడు చూడబోయే దారుణం అలాంటిదే. 4 ఏళ్ల చిన్నారి చూడముచ్చటేస్తుంది. ఆ చిట్టి తల్లిని పొట్టన పెట్టుకుందో రాక్షస కుటుంబం. 3 రోజులుగా మృతదేహాన్ని ఇంట్లోనే దాచి నాటకాలాడింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పాపను ఆ స్థితిలో చూసి కన్నీటి సముద్రమయ్యారు తల్లిదండ్రులు. నీ చిరునవ్వు మళ్ళీ వినాలనుంది. నువ్వు ఆడుకుంటుంటే చూడాలనుంది. చిట్టి తల్లి, ఒక్కసారి మా కోసం రావా? నీవు లేని లోకం అంతులేని విషాదమే. హైదరాబాద్ దీనదయాళ్ నగర్ బస్తీలో జరిగింది దారుణం. నవీన్ కుమార్, మయూరి దంపతుల 4 ఏళ్ల చిన్నారి లాస్య 3 రోజుల కిందట అదృశ్యమైంది. ఇంటి ముందు ఆడుకుంటూ హఠాత్తుగా కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు అంతా వెతికారు. బస్తీలోని బీహారీలా ఇళ్లకు వెళ్లారు. మ్యాన్ హోల్స్, డ్రైన్లలో కూడా చూశారు. ఎంత వెతికినా పాప జాడ దొరకలేదు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3 రోజుల తర్వాత పక్కనుండే లక్ష్మయ్య ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అంతా వెతికారు. మంచం కింద చిన్న గోనె సంచి కనిపించింది. దాన్ని తెరిస్తే చిన్నారి మృతదేహం కనిపించింది. లక్ష్మయ్య, అతనితో ఉంటున్న యాదమ్మ, మరో 3 వ్యక్తులు కలిసి ఈ దారుణానికి తెగబడ్డట్టు తెలిసింది. చాక్లెట్ ఇస్తామని చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్లారు. వేట కొడవలితో పాప గొంతు కోసి ప్రాణం తీశారు. ఏమీ తెలియనట్టు వ్యవహరించారు. పాప కనపడటం లేదా, అయ్యో అంటూ నాటకాలాడారా దుర్మార్గులు. నా పాప చనిపోయింది, నాకు న్యాయం కావాలి, అలా కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు యాదమ్మ, పద్మ, లక్ష్మయ్య, నరసింహ, గిరియా, ఇంద్రమ్మ, నర్సయ్య ఇంట్లో దొరికింది. అక్కడికి వెళ్తే స్మెల్ వస్తుంది. అత్తమ్మ అందరి ఇంట్లో చూసిన, ఇంద్రమ్మ వాళ్ళ ఇంట్లో చూడలేదు. ఒకసారి చూద్దాం అత్తమ్మ, నువ్వు చూసినట్టు నా మనసు పడతలేదని అటు వెళ్తే వాసన వస్తుంది. ఎలికి చచ్చిపోయింది. ఇంతగానో వాసన ఎందుకు వస్తుంది అత్తమ్మ అంటే కిటికీ తెరిస్తే ఎక్కువ వస్తుందని అత్తమ్మ అత్తమ్మ అంటే అక్కడి నుంచి అందరూ వచ్చిర్రు. ఆడ కాదు వీళ్ళింట్లో వస్తుందని వాసన వీళ్ళింట్లో చూస్తే ఇలా జరిగింది. ఈ విషయం తెలిసిన పోలీసులు పక్కింటి వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. 2 రోజుల క్రితం పండు అని ఒక 4 సంవత్సరం ఉన్నటువంటి ఆడపిల్ల మిస్సింగ్ అయితే దాని మీదే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి లోకల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. ఈరోజు దీనదయాళ్ నగర్లోనే వాళ్ళ పక్క ఉన్నటువంటి ఇంట్లో డెడ్ బాడీ దొరికితే దాని మీదే ఇమ్మీడియట్లీ వెంటనే లోకల్ పోలీస్ స్పందించి దాంట్లో వాళ్ళు చెప్పినటువంటి సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకోవడం జరిగింది. కాలమైన ప్రాణమైనా తిరిగి రాదు. ఎన్నాళ్లు కంటికి రెప్పలా చూసుకున్న బంగారు తల్లి ఇక లేదనే వార్తను తట్టుకోలేకపోతున్నారు ఈ తల్లిదండ్రులు. లాస్యను ఎందుకు చంపారో తెలుసా? ఏడాది కిందట పక్కింటి వాళ్ళు చేసిన పాడు పనిని ప్రశ్నించినందుకు చిన్నారి ప్రాణాలు తీశారు. పగా ప్రతీకారాలు పెంచుకుని కన్నవారికి కడుపు కోత మిగిల్చారు. అసలు ఇలాంటి వాళ్ళను నడి రోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. వాళ్ళ ఆవేశంలో అర్థం ఉంది. దుర్మార్గులు చేసిన ఘోరం అలాంటిది. మరి తల్లిదండ్రుల మీద పగ పెంచుకున్నారు. చిన్నారిపై ప్రతీకారం తీర్చుకున్నారు. తప్పును నిలదీసినందుకు క్షమించరాని నేరం. ఈ నరరూప రాక్షసులకు ఎలాంటి శిక్ష వెయ్యాలి? లాస్య తండ్రి నవీన్ కుమార్కు పక్కింటి లక్ష్మయ్యకు మధ్య గోడకు సంబంధించి వివాదం ఉంది. ఇలాంటి వివాదాలు సహజమే. అయితే ఏడాది కిందట జరిగిందో చిన్న గొడవ. లక్ష్మయ్య కుమార్తె పద్మకు ఆ పక్కింటి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై లక్ష్మయ్యను నిలదీశారు పాప తల్లిదండ్రులు. ఇలాంటి పాడు పని చేస్తూ బస్తీ పరువు తీయొద్దన్నారు నవీన్ దంపతులు. కూతురు తప్పు చేస్తుంటే మందలించాల్సింది పోయి లక్ష్మయ్య నవీన్పై పగ పెంచుకున్నాడు. ఈ గొడవను మనసులో పెట్టుకుని ఏడాదిగా పగ పెంచుకున్నాడు. ప్రతీకారెచ్చితో రగిలిపోతూ అభంశుభం తెలియని చిన్నారి ప్రాణాలు తీశారు. ఈ తల్లిదండ్రులకు అంతులేని విషాదాన్ని మిగిల్చారు. జరిగిన దారుణంపై బస్తీవాసుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. లక్ష్మయ్య కుటుంబ సభ్యులను కొట్టి చంపబోయారు. తగాదాలుంటే పెద్దవాళ్లతో చూసుకోవాలి గాని పాప ఏ పాపం చేసిందని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లను నడి రోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేశారు. కానీ ఇలాంటివి
లక్షలు పెట్టుకొని పిల్లల పానాలు తీసుకోవాలంటే ఫస్ట్ టైం మేము 30 ఏళ్ళలో ఇదే ఫస్ట్ టైం. కానీ అనుకున్నది ఒకటే బిడ్డ, ఈమె కూడా కొడుకులు ఇద్దరే ఉన్నారు. వానికి ఆడపిల్ల పుట్టిందని ఎంతో సంతోషపడ్డారు. ఇలా ఉన్న ఒక పిల్లని వాడు ఫోటోలు పెట్టుకుంటే వారికి సరైన శిక్షగా మీరు వెయ్యాలి. వారికి ఎడవద్దు అని పెట్టుకు మేము బస్సులో ఉంచాము. లాస్యను చంపే ముందు ఒక్క క్షణం ఆలోచించి ఉండాల్సిందే. ఆ చిన్నారి మోమును చూసైనా మనసు కరగలేదు వాళ్లకు. చిట్టి తల్లిని కడతీర్చి ఆ కుటుంబం సాధించిందేంటి? లాస్యం చెదిరిపోయి కుప్పకూలిన ఈ తల్లిదండ్రుల కన్నీరును తుడవగలమా?